చెప్పు నాన్న. అప్పుడు అంటే కొట్టడానికి వస్తే ఇంకా గొడవ అయింది, వెళ్ళిపోయాడు మేడం. అప్పటి నుంచి నా నెంబర్ బ్లాక్ చేసి పెట్టారు. ఎప్పుడు 2 months బ్యాక్ 1 month బ్యాక్? 2 months బ్యాక్. అప్పటి నుంచి నెంబర్ ఫోన్ చేసేవాడు కాదు మేడం. తర్వాత ఒకసారి మాట్లాడతానని చెప్పి వస్తే నా ఫోటోలు అన్ని డిలీట్ చేసాడు మేడం ఫోన్లో. నువ్వు ఒకదానివి. మాట్లాడతా అన్నాడు కదా అని చెప్పి నేను వెళ్ళాను మేడం. ఫోన్ ఇచ్చావా తీసుకెళ్ళి? తీసుకున్నాడు మేడం. ఫోన్ తీసుకుని నువ్వు ఏమైనా ఇచ్చేస్తావు, నీకేం అవసరంలా. డిలీట్ చేసాడు మేడం. అంటే వాళ్ళ అమ్మాలతో కొన్ని వాయిస్ రికార్డులు మాట్లాడాం మేడం. అవన్నా మీ అమ్మ ఫోన్ ఎవరి ఫోన్ కూడా షేర్ చేయాలి కదా. కొన్నా ఎవిడెన్స్ కోసం షేర్ చేసి పెట్టుకున్నావా? అవి లేవు. కొన్ని వాయిస్ రికార్డ్స్ నేను మాట్లాడి పెట్టాను మేడం. అంటే ముందు ఫోన్లు కూడా మార్చుకున్నాం మేడం. అంటే అబ్బాయి ఫోన్ నేను తీసుకున్నాను, నా ఫోన్ అబ్బాయి తీసుకున్నాను. అతనిదేం ఫోను నీదేం ఫోను? ఇద్దరిది. ఎందుకు మార్చుకోవడం? అప్పుడు స్టార్టింగ్ లో మార్చుకున్నాం మేడం. చెప్పు నాన్న. అప్పటి నుంచి నా నెంబర్ బ్లాక్ చేసేసి ఇంక తీయట్లేదు మేడం. అంటే సరిగ్గా మాట్లాడట్లేదు. మళ్ళీ నెంబరు ఫోన్ చేస్తుంటే మెసేజ్లు నాకెందుకు పెడుతున్నావు, గొడవ చేసావు కదా, ఇప్పుడు గొడవ చేస్తే ఇంట్లో ఎలా ఒప్పుకుంటారు అనుకుంటున్నావు, ఇప్పుడు ఒప్పుకోరు, మీరు మా అమ్మాయిల మీద ఎవరైనా అమ్మాయిని ఇచ్చేవాళ్ళు అలా అరుస్తారా, అది ఇది అని మాట్లాడి మీరే చేశారు కదా, మీ అమ్మ వాళ్ళని అడిగి వెళ్ళి అని అంటున్నాడు మేడం. అప్పటి నుంచి నెంబర్ బ్లాక్ చేస్తాడు. మొన్న 3 days మాత్రం నెంబర్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు మేడం నైట్ టైం. అంటే బ్లాక్ చేశాడు, తీయట్లేదు. అప్పుడప్పుడు చేసి ఎందుకు చేస్తున్నావు నువ్వు అని మొన్న పోలీస్ ఆయన ఫోన్ చేస్తే వాళ్ళకి అంటే వాళ్ళు నువ్వు ఈ మధ్యలో ఇంకో ట్విస్ట్ చేసావట. ఏంటి ఆ ట్విస్ట్? సూసైడ్ చేసుకో. ఎక్కడికమ్మా? లింగంపల్లి. ఎందుకమ్మా అంత దూరం? అంటే అబ్బాయిని అమ్మాయిని కదా మేడం, అందుకని ఇలా చేశాడని. ఇంట్లో వాళ్ళ మాట వినకపోతే సూసైడ్ చేసుకోవాలని జ్ఞానం వచ్చింది నీకు. మళ్ళీ వెనక్కి ఎట్లా వచ్చేసావు తల్లి? మా అమ్మ వాళ్ళు వచ్చారు మేడం. అప్పటిదాకా ఏం చేస్తున్నావు నువ్వు? పొద్దున్న 6 గంటలకు వెళ్ళిపోయింది మేడం. నేను ఊరు నుంచి వచ్చాను, పింఛన్ తీసుకున్నాక వెళ్ళాను. ఊరు నుంచి వచ్చి లింగంపల్లిలో ఎతికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి నేను వంటకి వెళ్ళిపోయింది మేడం. నేను వంటకి వెళ్ళిపోయి మేము వంటకి వెళ్ళిపోయింది అనేసి అన్నది నాతో. వంటకి వెళ్ళిపోతున్నాను అంది. నేను స్నానం చేసి నేను వెళ్తాను, నువ్వు 7:30కి వెళ్ళి వంటకు ఇప్పుడు ఎందుకంటే లేదు పేగా రమ్మన్నారు అంది. సరే అనుకున్నాను మేడం. నాకు అసలు తెలియదు పెళ్ళి ఇలాగెళ్ళింది. 11 అయిపోయింది. నేను 2 ఇళ్ళల్లో వంట చేసుకున్నాను. 2 అమ్మాయికి మెసేజ్ పెట్టిందంట, నేను సూసైడ్ చేసుకున్నాను, మీ చెల్లి లేదు మర్చిపోయింది అనేసి. కొనుక్కమ్మా? లేదు మేడం, రైల్వే స్టేషన్కి వెళ్ళాను. రెడ్ డ్రెస్ వేసుకెళ్ళావా? ఇదే డ్రెస్ వేసుకెళ్ళావా? ఆ అమ్మాయి ఫోన్ చేసింది మేడం నాకు, చెల్లి ఎక్కడ ఉందంటే వంటకి వెళ్ళింది అన్నాను. వంటకి వెళ్ళేదమ్మా, ఆ పెళ్ళి వెళ్ళిపోయింది ఎక్కడికో చచ్చిపోవడానికి అంటుంది. ఒళ్ళు నేను రాలేనమ్మా, నాకు ఓపిక కూడా లేదు, తిరిగివో నాకే అనేసి అంటే అమ్మ అలాగే తోసిపడేయాల్సింది. అలాగే ఎలా వదిలేస్తామని మళ్ళీ ఆటో బుక్ చేసుకుని మేమిద్దరం వెళ్ళాం మేడం. వెళ్ళేటప్పటికి అక్కడ 6వ ప్లాట్ఫామ్ మీద కూర్చుని ఉంది. అవన్నీ ఎండలో పడి 1 గంట అయింది మేము అక్కడికి వెళ్ళినప్పటికి. అవన్నీ నెతుక్కుని 6వ ప్లాట్ఫామ్ మీద ఒక్కతే కూర్చుని ఉంది. పక్క మీరు ఎన్నింటికి వెళ్ళారు నాన్న? 11:30కి బయలుదేరి మేడం ఇక్కడ నుంచి ఆటో బుక్ చేసుకుని. రాత్రికి? మధ్యాహ్నం మాటలే మేడం. ఈవిడ 6ంటికి వెళ్ళిపోయింది. మీకు ఎన్నింటికి దొరికింది అక్కడ? 12 అవుతుంది మేడం. 12-1 గంట అవుతుంది మేడం. 6 గంటలు ఏం చేస్తున్నావు? ఐస్ క్రీమ్ తింటున్నావు ఏంటి? అడుగుర్చొని ఆలోచిస్తున్నావా ఏ ట్రైన్ వస్తుందా అని? అదేమైనా రాసుకున్నావా? పలానా ట్రైన్ కింద పడాలి ఆడేమైనా చెప్పాడా పలానా ట్రైన్ కింద పడమ్మా అని? ఆ అబ్బాయి కోసం వెతుక్కుంటూ వెళ్ళాను మేడం. అబ్బాయి రూమ్ దగ్గర తెలుస్తుందేమో అని. ఎర్రగడ్డలో ఉంటున్నాడు మేడం ఇప్పుడు రూము. అంటే అప్పుడప్పుడు తీసుకెళ్లేవాడు. కరెక్ట్ ప్లేస్ ఎత్తుక్కొని ఉన్నాడు అక్కడ. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి ఉంటున్నారు. అప్పుడప్పుడు నన్ను తీసుకెళ్లేవాడు. నేను కూడా తీసుకెళ్ళాడా? వెరీ గుడ్. ఫోన్ తీయట్లేదు అని చెప్పి ఉన్నాడా లేదా అని వెళ్దాం అనుకున్నాను. కానీ రూమ్ అంటే దొరకలేదు మేడం. నాకు తిరిగి మళ్ళీ ఇక్కడికి రైల్వే స్టేషన్కి వచ్చేసాను మేడం. తర్వాత మా అమ్మ వాళ్ళు వచ్చారు మేడం. బస్కి వెళ్ళావా? ఫ్రీగా ఉంది కదా అని కూర్చొని పునః హైదరాబాద్ అంతా తిరగాల్సింది. ఆ డిప్రెషన్ పోయేది. అదన్నా యూజ్ అయ్యేది ఫ్రీ బస్సులు మీకు. సూసైడ్ ఎందుకు తల్లి? ఎవడ క్లాసు పోతే వాడు ఫ్రీ అయిపోతాడు. ఏడ్చేది ఎవరు? మీ అమ్మ. మీ సిస్టర్స్కి వాళ్ళ లైఫ్ వాళ్ళకు ఉంది. ఒళ్ళు కొవ్వెక్కి తిరిగింది నువ్వు. ఓ చీటర్ని నమ్మింది నువ్వు. వాడిని ఏం చేయాలని ఆలోచిస్తావా? నువ్వు వెళ్ళి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటావా? నేను పోలీస్ కేసు ఇస్తానంటే కూడా బెదిరిస్తున్నాను మేడం. అంటే నేను ఇష్టం లేదని చెప్పేస్తా. ఇప్పుడు ఆడు పెళ్లి చేసుకుంటాడు కాబట్టి నువ్వు ఏమీ చేయకుండా ఉన్నావా? చేసుకుంటాడని ఇంకా నమ్ముతున్నావా? ఇంకా నమ్ముతున్నాడు చేసుకుంటాడని. ఆడు ఇదే చెప్తున్నాడు. ఫోన్ చేసుకుని వదిలేస్తే చాలా అమ్మా. ఎవరు చేసుకుని అన్నారు? నేను చేసుకున్నాను నేను అన్నానా? చేసుకుంటాను అన్నాను కదా. ఇదే చెప్తున్నాడు మేడం. ఎప్పుడు ఫోన్ చేసినా ఇదే చెప్తున్నాడు. దానికి కాదమ్మా, చేసుకుంటాడు, ఒక 10 ఏళ్ళకి చేసుకుంటాడు, ఓకేనా?
నేను అదే అంటున్నాను కదా మేడం. లేదా చేసుకుని నెక్స్ట్ రోజు వదిలేస్తాడు, ఒక 1 వీక్ 1 మంత్ మళ్ళీ ఒక ప్రెగ్నెన్సీ తెచ్చి, ఓకేనా? నీకేంటి పేరుకి పెళ్ళి అయితే చాలా, ప్రేమగా చూసుకోవడం, ఒక భర్తగా ఉండడం అవసరం లేదా? ఒకసారి ఒకటో ఆ భర్త, మాటలేనండి రెండో మేడం, భర్త, ఆ మూడో మెసేజ్ భర్త, లో నాలుగో మాటలేనండి భర్త మేడం. పెట్టుకుంటారా ఏంటి? అతను పెళ్లి చేసుకున్నా కానీ సుఖపడతాడు అన్న అందులో ఉంది మేడం. నిన్న మెసేజ్ పెట్టి క్లియర్ తెలుస్తుంది కదమ్మా. వాడు మిమ్మల్ని కేసు అయినవాడు, నిన్న మాట్లాడినంత రికార్డ్ చేసి నిన్న కూడా ఇదే మాటలు మాట్లాడాడు. నిన్ను పెళ్లి చేసుకున్నా కానీ నిన్ను చేసుకున్నా నిన్ను మీ వాళ్ళని సుక్కలు చూపించేస్తాను అంతే పబ్లిక్ చెప్పేస్తున్నాడు మేడం. అన్ని రియల్ గా చెప్పేస్తున్నాడు. మేము అదే ఒత్తుకుంటున్నాను నేను. మనకు వద్దు, వదిలేయి, మనం ఊరు వెళ్ళిపోదాం, నీకు పెళ్లి చేస్తాను అంటే, లేదు నేను అతన్నే చేసుకుంటాను అంటుంది. ఆడేమో చేసుకొని అంటున్నాను. ఇప్పటికీ అతన్నే చేసుకుంటాను ఇప్పటికీ అతన్నే బెల్ట్ ఒకటి పెట్టుకుంటాం ఈసారి నుంచి. నీలాంటి ఎపిసోడ్ లో వచ్చినప్పుడు వాళ్ళు కొవ్వెక్కుందా? మేము ముగ్గురం అదే చెప్తున్నాం. మా రెండో అల్లుడు, మా రెండో అమ్మ, నేను. అంత ఎవిడెన్స్ తో పెట్టాడట నిన్ను పెళ్లి చేసుకుని 2 రోజుల్లో వదిలేస్తానని. అయినా నీకు ఓకేనా? అంటే అమ్మాలు గొడవ మీరే చేశారు కదా. ఇప్పుడు ఆడికి ఏదో వంక దొరకలేదు మేడం. ఇప్పటికీ నీకు వీళ్ళే విలన్స్ నాన్న. భలే ఆశ్చర్యం వేస్తుంది నాకు. ఇప్పుడు ఆడు అదే చెప్తున్నాడు. అదే బ్రెయిన్ లో వంక పెట్టుకున్నాడు ఏదో ఒకటి. మీరు ఏదన్నా చేసినా వాడు ఆ వంక చూపిస్తాడు, ఏమీ చేయకపోయినా వాడు పెళ్లి చేసుకోడు. అది తెలియట్లేదా నీకు? ఇన్ని సంవత్సరాలు పట్టించి నేను ఇన్వాల్వ్ అవ్వలేదు మేడం. ఇప్పుడు నేనే గొడవ పెట్టాను అంటున్నాడు. ఇప్పుడు ఆడికి ఎట్టింది లేదు, నేను చేసింది లేదు. ఇప్పుడు కూతురు జీవితం పోతుంటే ఏ తల్లి రిలేట్ అవుతుంది మేడం? ఒక మాటలు ఆడదా మరి? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి. నువ్వు ఈ అమ్మాయిని కదా 4 పేకాల్సింది, మాట వినట్లేదని. పీకుతుంటే ఎక్కడ మేడం? నా మాట ఇంటికి పోయి చచ్చిపోతానని బెదిరిస్తున్నారు. ఎక్కడ ఎత్తుకుని మేడం? నేను అనుక్షణం టెన్షన్ పడతాను, వెనకాల తిరుగుతూ ఉండాలి నేను. ఆడిపోయి బాగానే ఉన్నాడు మేడం. ఇప్పుడు నాకు వచ్చింది కదా. చేయను అంటే ఆడితో ఏంటమ్మా నీకు? చేయను అంటున్నాడు కదా పక్కన. కాపురం చేయను, వదిలేస్తాను, నీకు చుక్కలు చూపిస్తాను అంటే చుక్కలు చూస్తానికి చేసుకుంటావు పెళ్ళి? మేము ఉండే అపార్ట్మెంట్కి వచ్చి పబ్లిక్గా చెప్పాడు, ఈ నెలలో పెళ్లి చేసుకుంటాను, కానీ నిన్ను చేసుకుని టార్చర్ పెడతాను, మీ వాళ్ళని అందరినీ చుక్కలు చూపిస్తాను. మా అపార్ట్మెంట్లో అందరూ కూడా విన్నారు, ఏంటాడు అలా పెళ్లి చేసుకుంటూ కూడా అలా మాట్లాడుతున్నారు అని అందరూ. నువ్వు పెళ్లి చేసుకోవడం ముఖ్యం లేకపోతే వాళ్ళకి చుక్కలు చూపించడం ముఖ్యం? ఎందుకు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు? అంటే ఇన్ని రోజులు నమ్మాను కదా. నేను నువ్వు ఏమి నమ్మితే సరిపోదు కదా మేడం, అతనికి ఉండాలి కదా. ఇప్పుడు అతని నుంచి కూడా కేర్ చేసుకుని ఇతన్ని ఇష్టపడినోడు అయితే ఈ పాటకు వచ్చి ఈ గొడవలన్నీ వదిలేయి, మన ఇద్దరం బయటకు పోయి బతుకుతామని అంటాడు కదా మేడం. అది అసలు ఆ నోట్ అంటే రావట్లేదు. మేము ఇక్కడ నుంచి ఒక బెల్ట్, ఒక షాక్ ట్రీట్మెంట్ ఇవి పెట్టుకుంటాం. నీలాంటి వాళ్ళు వచ్చినప్పుడల్లా అంటే ఒక తిక్కనిగిద్ది. పెచ్చెక్కిందా నీకేమన్నా? అంత క్లియర్గా కనిపిస్తుంది వాడు నేను చేసుకోను మొర్రు అని. మీ ఇంట్లో వాళ్ళని బ్లేమ్ చేస్తూ వాళ్ళు ఇట్లా మాట్లాడడం వల్లే నేను పెళ్లి చేసుకోను. నెంబర్ ఇచ్చాడు మేడం, కావాలని నెంబర్ ఇచ్చి వాడు ఆన్లైన్ లో అవును వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళు ఏదోటి అంటారు, మీరు వాళ్ళు మిమ్మల్ని ఏదోటి అంటారు. వాళ్ళ బావ నెంబర్ లో కంప్లైంట్ లో ఉన్నాడు మేడం. కంప్లైంట్ కాల్ లో ఉండి మేము ఏమైతే అన్నామో మమ్మల్ని రెచ్చగొట్టి వాళ్ళంతా గొడవ ఆడ క్లియర్ చేశాడు, చేసి మా మీదకి నెట్టాడు ఇప్పుడు గొడవ అంతా. అది ఈ అమ్మాయికి అర్థమవుతలేదు, మీరు గొడవ పెట్టిన వల్ల చేసుకొని అంటున్నాడు అనేసి. ఈ అమ్మాయి అదే అంటున్నాడు. ఎందుకు వచ్చావు నాన్న నువ్వు? అంటే వాళ్ళ అమ్మ అతన్ని ఫోన్ చేసేసి వాళ్ళ అమ్మ నాన్నకి ఫోన్ వాళ్ళ అమ్మాయిలు ఎందుకో పిలిపించేసి అంటే కట్నం అని అన్నాడు మేడం. కట్నం అంటే నేను అన్నాను మా అమ్మాయిలు పెట్టాల్సినవి పెడతారు, కట్నం అంటే అంత ఇవ్వలేరు అని కూడా చెప్పాను. 5 లక్షలు కట్నం కావాలంట మేడం, ఎకరం పొలం కావాలంట. బాబా ఏముంది ఆయనకి వెనకాల బ్యాక్గ్రౌండ్? ఆయన అడ్రస్ కూడా చెప్పడికే నాకు మొత్తం ఆస్తి కావాలా? ఇస్తే పెళ్లి చేసుకుంటాడా? నేను అడగట్లేదు. మీ అమ్మ దగ్గర ఎలాగో లేవు, నువ్వు టీవీ షోకి ఎందుకు వచ్చావంటే రమ్య గారు ఒక ఎకరం పొలం ఒక 5 లక్షలు ఇచ్చి పెళ్లి చేయపోతారా అనే. ఏంట్రా బాబు ఎందుకు వచ్చావు ఇక్కడికి? వాళ్ళ అమ్మాలతో మాట్లాడతారు. వాళ్ళ అమ్మలతో మాట్లాడతారు. రమ్య గారితో సార్ తోటి ఫోన్ చేయించారు కాబట్టి మేము పెళ్లి చేసుకోమంటే నువ్వు మళ్ళీ ఇప్పుడు సూసైడ్ అటెంప్ట్ చేస్తే మీ అమ్మ అంటే ఎత్తుక్కుంది. మేము ఈ షో అయిపోయి నాకు మాట్లాడడం కదమ్మా. ఆడదే వంక పెడతాడు నెక్స్ట్. నువ్వు టీవీ షోలకు వెళ్ళి కూర్చొని మాట్లాడిస్తావా? మా పరువు తీసేసావు. పరువుకి లీడర్ కదా వాళ్ళ ఫ్యామిలీ. కొడుకు ఏం చేసినా పర్వాలా, ఇంకా నీకు వాళ్ళని ఒప్పించాలనే ఉంది. నా బెస్ట్ సజెషన్ ఏంటో తెలుసా? నీ ప్రాణం కంటే ఆ పెళ్ళేం ఇంపార్టెంటే కాదు. మీ అమ్మ చక్కగా ఓ మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేస్తాను అంటుంది. హ్యాపీగా చేసుకొని సంతోషంగా ఉండడం. ఈ సంతోషం నీకు నచ్చట్ల. వాడితో బూతులు అనిపించుకొని వాడితో తిట్లు తిని మీ అమ్మని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ మీ ఇంట్లో వాళ్ళందరినీ తిట్టించి. నువ్వు ప్రేమించే కాబట్టి నువ్వు తిట్లు తిన పర్లేదు, వాళ్ళని ఎందుకు తిట్టేస్తున్నావు?
ఆడు వాళ్ళు పైగా ఏం చేశారు నిన్ను? ఒక ఆట ఆడిస్తానంటున్నాడు, రోజు వీళ్ళు కబడ్డీ ఆడుకుంటూ కూర్చుంటే నువ్వు పక్కన కూర్చొని చూస్తుంటావు, అంతేనా? బాగానే చూసుకునేవాడు మేడం, అప్పుడు బాగానే మాది. అప్పుడు నువ్వు డబ్బులు ఇచ్చావు, శరీరం ఇచ్చావు, ప్రేమ ఇచ్చావు, ఫ్రీగా ఇల్లు ఇచ్చావు, చూసుకోక ఏం చేస్తాడు? మీ అమ్మకంటే సీనియర్వా నువ్వు? ఆవిడ చెప్తుందిగా ఏం కష్టాలు ఉంటాయి ఏంటుంటాయి అని. 3 పిల్లల్ని ఆవిడ పెంచలేక నాన్న కష్టాలు పడుతుంటే ఆవిడ గురించి ఒక్క సెకండ్ ఆలోచించట్లా నువ్వు. నీ ప్రేమ, నీ స్వార్థం, ఆడు మంచోడు, ఆడు ఉత్తముడు, ఇప్పటికీ ఉత్తముడు అవార్డు ఇస్తున్నావు నువ్వు అతనికి. అతని ఫోన్ పనిచేస్తుందా? తెలియదు మేడం. సరే ఇప్పుడు నువ్వే చెప్పు, మరి మేము ఒకవేళ ఫోన్ మాట్లాడతాం, వాళ్ళు టీవీ షో దాకా వెళ్ళి ఫోన్ మాట్లాడిచ్చారు అందుకే నేను అమ్మాయిని పెళ్లి చేసుకోను అంటే నువ్వు మానేసి వాడి మీద కేసు పెడతావా? ఇక నుంచి వాడి జీవితంలో నేను కలవనండి, ఇంక చేసుకున్నా మాకు తెలిసిపోతుంది, మీ అమ్మకి తెలుస్తుంది మాకు తెలుస్తుంది, 100% వాడు నిన్ను చేసుకోడు. 2 చేసుకొని ఫోర్స్ఫుల్గా నువ్వు పోలీస్ స్టేషన్లో ఇప్పుడు నేను చెప్పడం వల్ల కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్కి వచ్చి వాడు అదో డ్రామా ఆడతాడు. ఇంత పెద్ద కేసు కంటే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం బెటర్ అని ఏదైనా డ్రామాగా చేసేసుకున్నా 2 రోజుల్లో పారిపోతాడు. నువ్వు వాడిని ఎత్తుక్కోలేక ఆ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆ కేసులు వేసుకొని మళ్ళీ బేవని ఏడ్చుకుంటూ కూర్చోవాలి. అర్థమవుతుందా? అయినా చేయమంటావా? చెప్పాలి నాన్న, నువ్వు మమ్మల్ని నమ్మి వచ్చావు కాబట్టి నీ హ్యాపీ కోసం ఏం చేయగలరు ఒకసారి మాట్లాడి తెలుసుకోవాలి మేడం. అమ్మా. ఎవరైనా ఎందుకు వద్దంటారో తెలుసా? వాళ్ళ అబ్బాయి వాళ్ళకి గొప్పే, మీ అమ్మాయికి నువ్వు మీ అమ్మకి అట్లా గొప్ప. వాళ్ళ అబ్బాయి గాలి తిరుగులు తిరిగినా వాళ్ళ దృష్టిలో ఎవరో అమ్మాయి మోసం చేసేసి ఆ అబ్బాయిని వాడేసుకున్నట్లు లెక్క. అర్థమవుతుందా? వాళ్ళ అబ్బాయిని కాదనుకోరుగా వాళ్ళు. ఎవరో బయట అమ్మాయికి రెస్పెక్ట్ ఇచ్చి, అమ్మ పాపం నువ్వు శీలం అర్పించేసుకున్నావా తల్లి, మా అబ్బాయికి దా ఇంట్లో కూర్చో, మాకు అంట్లు తోమపెట్టు, మాకు అన్నం వండి పెట్టమ్మా, నేను బాగా చూసుకుంటామని అనరు. ఒక ఇష్టం లేని అమ్మాయి ఒక రకంగా, పెళ్లికి ముందు ఇవన్నీ జరిగితే క్యారెక్టర్లెస్ అమ్మాయి కింద లెక్క వాళ్ళ దృష్టిలో. పెళ్లికి ముందే ఇన్ని చేసింది, పెళ్ళైనాక ఇంకెన్ని చేస్తుందో అనుకుంటారు. అర్థమవుతుందా? మీ అమ్మకి అవన్నీ తెలియక కాదు, వద్దు నాన్న ఆ ఫ్యామిలీ అని చెప్తుంది నీకు, మేము అదే చెప్తున్నాం. రూల్ ప్రకారం నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఇప్పుడు ఫోన్ చేస్తే మమ్మల్ని కూడా వాళ్ళు ఫోన్ చేయడం వల్ల నేను అమ్మాయిని చేసుకోవట్లే అంటే మీ అమ్మ దగ్గర నుంచి షిఫ్ట్ అవుతుంది మాకు, అయినా చేద్దాం అనుకుందాం. 100% అతను చేసుకోడు ఈ వంక పెట్టి. మాకున్న సీనియారిటీకి మాకు తెలుసు కదా నాన్న. సరే, తర్వాత లీగల్గా నువ్వు చేయాల్సిన పని ఇమ్మీడియట్గా మీ అమ్మతో వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేయండి. మీ అక్క క్యారెక్టర్లో మీ అమ్మ క్యారెక్టర్లు ఇవన్నీ అవసరంలా. నీకు ఒక వ్యక్తి పరిచయం, ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం, నమ్మావు, పలానా ప్లేసులకి పెళ్లి చేసుకుంటానని తీసుకొని వెళ్ళి ఫిజికల్గా కమిట్ అయ్యాడు. ఇప్పుడు పెళ్లి చేసుకొని ఏం చేసుకుంటావో చేసుకో అంటున్నాడు. తీరా చూస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేస్తే మాకు ఇంత కట్నం కావాలి, ఇంత 1 ఎకర్ పొలం కావాలి, 5 lakhs కట్నం కావాలి, అవి ఇస్తే పెళ్లి చేసుకుంటా, లేకపోతే పెళ్లి చేసుకుని వదిలేస్తానని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఇతని మీద వీళ్ళ పేరెంట్స్ మీద సివియర్ యాక్షన్ తీసుకోండి అని నువ్వు ఇవాళ కంప్లైంట్ ఇస్తే 2 రోజులు వాడు అక్కడికి వచ్చి కూర్చుంటాడు. రియల్గా పోలీసులు ఫోన్ చేసేది వేరు, మీరు ఫోన్ చేయించేది వేరమ్మ. అర్థమవుతుందా? రియల్గా ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఎట్లా ఎంక్వైరీ చేయాలో చేస్తారు, పిడుగురాల మాచర్లో వాడు ఎక్కడున్నాడో వాడిని ఎత్తుక్కొస్తారు. అర్థమవుతుందా? ఈ ప్రాసెస్ మీరు చేయాల్సిన పని చేస్తే ఏదైనా డౌట్ ఉంటే మా వాళ్ళకి ఫోన్ చేస్తే మీకు సపోర్ట్ చేయడానికి ఉంటుంది. అయినా అతనితో మాట్లాడండి అంటే మాట్లాడతాం. ట్రై చేయమంటావా? ఇది మనం మాట్లాడి ఏం చేస్తాం? తన ప్రయత్నం ఏమీ చేయకుండా వాళ్ళ అమ్మో లేకపోతే మనం అంటే వాళ్ళ అమ్మ వచ్చింది కదా సార్, అది ఎట్లాగో ఫోన్ పనిచేస్తా లేదో ఒకసారి చూద్దాం, పనిచేస్తే మాట్లాడమా, లేకపోతే తన సాటిస్ఫాక్షన్, తన రియల్ క్లారిటీ రావాలి కదా. అమ్మ నువ్వు నిన్ను నమ్మే మేము ప్రొసీడ్ అవుతున్నాం, గుర్తుపెట్టుకో. నువ్వు మాట్లాడమన్నావు, అతను 100% నువ్వు టీవీ షోకి వెళ్ళావు కాబట్టి నేను చేసుకోను అంటాడు. అసలు ఫోనే అవసరంలా, నువ్వు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇప్పుడు నేను చెప్పినట్టు ప్రొసీడ్ అవ్వడం బెటర్. అయినా నీ కోసం నేను మాట్లాడుతున్నా. వీళ్ళు చేయడం వల్లే నా కాపురం పోయింది, నా పెళ్లి పోయిందని మాత్రం అనుకోకు. నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తానికి ఏంటి నీకు ప్రాబ్లము? వెళ్తుంది సార్, మనం క్లారిటీ ఇచ్చినాక వెళ్తుంది. ఆవిడ ఉద్దేశం ఏంటంటే మనం ఏదైనా మాట్లాడితే వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పుకుంటారేమో అని ఒక చిన్న ఆశ. అది కూడా క్లారిటీ వస్తే వాళ్ళ అమ్మకన్నా న్యాయం చేసిన వాళ్ళం అవుతాంగా. ఆడు బెదిరిస్తున్నాడు కదా మేడం, పోలీస్ స్టేషన్కి వెళ్తే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను పెళ్లి చేసుకుంటానని చెప్తాను అనుకుంటున్నావా, నేను అక్కడికి వెళ్తే నాకు ఇష్టం లేదని చెప్తాను. అమ్మ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఏమవుతుందో తెలుసా? ఇప్పుడు నేను చెప్పిన కేసు చాలా స్ట్రాంగ్ కేసు, 376 subsection 2 IPC పెడతారమ్మా. పెళ్లి చేసుకుంటానని ఫిజికల్గా వాడేసుకోవడం కింద లెక్క. ఇందులో అరెస్ట్ వారెంట్లు ఉంటాయి. ఒక 1 month జైలుకు పోతాడు. వాడితో పెళ్లి మాత్రం అవ్వదు, పెళ్లి వద్దు అంటున్నాను నేను. వాడి కాళ్ళు పట్టుకుని బతులాడి పెళ్లి చేసుకుంటానంటే మీరు ఈ కంప్లైంట్ పెట్టడం వల్ల ఆ ఛాన్స్ ఒక 20% ఉంది.
ఇంక నిజంగా తెగిచ్చేసి ఈ అమ్మాయిని ఏం చేసినా చేసుకోను అనే వ్యక్తి ఉంటాడు. అలాంటి వాళ్ళు 80% జైలు కన్నా వెళ్తారు కానీ అమ్మాయికి చేసుకోరు. అప్పుడు అమ్మాయి రియలైజ్ అవుతుంది, నన్ను నాశనం చేసిన వ్యక్తి కనీసం కోర్టుల చుట్టానా తిరగాలి అని. అది చాలా స్ట్రాంగ్ కేసు. నువ్వు రియలైజ్ అవ్వు. అక్కడ దాకా వచ్చి నువ్వు అంత స్ట్రాంగ్ ఇప్పుడు నువ్వు ఫ్యామిలీ మ్యాటర్స్ అంటున్నావు కదా, ఈ కేసులన్నీ ఒక మిక్సీలో వేస్తే ఒక కేసు ఇప్పుడు నేను చెప్పిన కేసు. అర్థమవుతుందా? అంత స్ట్రాంగ్ కేసు. బిఫోర్ మ్యారేజ్ నువ్వు వేసే కేసు. చచ్చినట్లు 20% అతను చేసుకోవడానికి వస్తాడు, లేదు అసలు చేసుకుంటానికి వచ్చినా వద్దు అని అంటున్నాను నేనైతే. నీ సాటిస్ఫాక్షన్. మాకు వద్దు మేడం. 80% ఒకవేళ వచ్చాడే అనుకో, చేసుకున్నా కానీ ఈమెని జైలుకి పంపించు. కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు, తిరగని నీ లైఫ్ నువ్వు చూసుకో. అర్థమవుతుందా? ఆ చేతి మీద టాటూలు ఏంటి? ఆ అబ్బాయి పేరు అబ్బాయి పేరేనా? అంత బారు పెయిన్ ఏంటి? బ్రహ్మ. బ్రహ్మ ఆ? బ్రహ్మ అని ఎంచుకున్నాను. బ్రహ్మ నీ జీవితాన్ని డిసైడ్ చేశాడనా? నీ తలరాతను రాసేసాడనా? ఎంత అందంగా రాసుకున్నావు. అతను ఏమైనా వేయించుకున్నాడా టాటూ? చొక్కలన్నా వేయించుకున్నాడు? ఏమీ లేదు మేడం. ఆడు దులుపుకుపోయేవాడు. నీ పేరేంటి నాన్న? నా పేరు జ్యోతి. దీపం కూడా వేసుకోలేదు వాడు, నువ్వు అంత బాగా వేసుకున్నావు. అమ్మ ఇదేగా నెంబరు, ఒకసారి ట్రై చేస్తున్నాను. సార్. బ్రహ్మం మంగ. సార్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఖచ్చితంగా ఇంకో నెంబర్ ట్రై చేస్తా ఉండుంటాడు, వేరే నెంబర్ వాడుతూ ఉండుంటాడు. బ్లాక్ చేశాడు అంటున్నావు కదా, నిన్న నెంబర్ స్విచ్ ఆఫ్ చేశాడు మొన్నటి నుంచి. వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడదాం సార్ ఒకసారి, ఒకవేళ తీస్తే ఓకే. ఎందుకంటే తను ఆల్రెడీ లీగల్గా ప్రొసీడ్ అవుతాను అన్నావు కాబట్టి మేము ట్రై చేస్తున్నాం నాన్న, గుర్తుపెట్టుకోండి. చెప్పండి. వాళ్ళ అమ్మ నాన్న నెంబర్ చూడాలి మేడం. అంటే తనది అది ఫోన్ పనిచేయట్లేదు మేడం, ఆ అబ్బాయి ఫోన్ నెంబర్. నాన్న వీళ్ళు దొరకాలంటే ఒకే ఒక బెస్ట్ ఆప్షన్, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇప్పుడు నేను చెప్పినట్టు కంప్లైంట్ ఫైల్ చేయి. అమ్మా ఆవిడ చెప్తున్న పనులు ఇక్కడ కంప్లీట్ అవ్వవు, వాళ్ళు ఫోన్లు అన్నీ స్విచ్ ఆఫ్ చేశారు. అవి దొరకాలి అంటే తను అడిగిన పెళ్ళే చేద్దాం. పోనీ ఫస్ట్ ఆ ట్రయల్సే వేద్దాం. ఏది ఆ వ్యక్తి మన కాళ్ళ దగ్గరికి రావాలి, అమ్మాయిని బాగా చూసుకుంటానని లెటర్ రాసిస్తే ఒక ఛాన్స్ ఇవ్వండి. ఎందుకంటే ఆల్రెడీ అన్నీ అయిపోయినాయి, పెళ్ళి కూడా అయిపోతే ఆ పిల్లకి సరదా అయిపోద్ది. చేసుకుంటాను అంటే లెటర్ రాయించి ఒక కండిషన్ తోటి జాగ్రత్తగా చూసుకుంటానని చేయండి. ఎప్పుడు జరిగిద్దంటే ఈ పని టీవీ షోలకో పెద్ద మనుషుల దగ్గరకో వాళ్ళ ఇంటికో వెళ్ళి కూర్చుంటే అవ్వదు. ఏం చేసుకుంటావో చేసుకొనే మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళు తెగిచ్చి వాళ్ళు చేస్తున్న పని తను రియలైజ్ అవ్వలేదు. ఇంకా చిన్నపిల్ల, తనకు తెలియట్లేదు, అందుకే రియలైజ్ అవ్వలే. కొంచెం నాన్న మమ్మల్ని నమ్ముకొని వచ్చావు కదా, రమ్య గారి గురించి నీకు తెలుసుగా, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నాను. ఇక్కడ అతను చేసుకోవాలి అన్నా కూడా ఇప్పుడు నువ్వు ఈ వేలో బిహేవ్ చేస్తేనే అతను నీ దగ్గరికి తీసుకురాగలుగుతాం. పారిపోయాడు, తప్పించుకొని వెళ్ళిపోయాడు. అక్కడ ఎక్కడ పెళ్లి చేసుకుంటున్నాడో కూడా మీకు తెలియదు. పెళ్లి అయిపోయిందేమో కూడా తెలియదు. ఆల్రెడీ 2 months అయింది కదా, 3-4 days అవుతుంది ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి. అప్పుడు నీకున్న ఆప్షన్ ఏంటి? ఒకటి వాళ్ళు ఊరు ఎక్కడో ఎత్తుక్కొని ఆ ఊర్లోకి వెళ్ళి కూర్చొని ఎక్కడ అంటే ఎక్కడో అక్కడ దొరుకుతాడు. అదేం పెద్ద ఊరు కాకపోయినా కానీ ఎక్కడ నీ ట్రయల్స్ ఏమన్నా కుదిరితే వెళ్ళి అలా ట్రై చేస్తే నీలో కోపం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఈ దరిద్రుడి వల్ల నేను వీళ్ళు ఊరు రోడ్లు ఎంబడపడి తిరుగుతున్నాను రా బాబు అని. ఒకవేళ వాళ్ళ అదృష్టం కొద్దీ, నీ అదృష్టం కొద్దీ వాళ్ళ ఇల్లు దొరికేసింది అనుకో, వాడికి పెళ్ళి అవుతూ ఉంటే ఆపేద్దు, అక్కడే 100కి డయల్ చేయండి. పోలీసులు వచ్చి చాలా సివియర్ యాక్షన్ తీసుకుంటారు నీ దగ్గర ఉన్న ఎవిడెన్స్లతోటి. లేదు నేను అంత దూరం వెళ్ళలేనండి, వెతుక్కోలేనండి అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళు. ఇప్పుడు నేను చెప్పినట్టు కంప్లైంట్ ఫైల్ చేయి. వాడిని వెతికి తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర నుంచో పెడతారు. వాడు చేసుకుంటాను అంటే ఫస్ట్ ఆప్షన్గా లెటర్ రాయించుకొని సేఫ్ సైడ్లో ఒక ఛాన్స్ తీసుకో. ఒకవేళ ఆ టైంకి నీకు చేసుకోవాలని లేకపోయినా వాడు చేసుకోని అని అన్నా చాలా బెస్ట్ నాన్న కంప్లైంట్ ఫైల్ చేసే. చాలా స్ట్రాంగ్ కేసు. ఒక 3-4 times పోలీస్ స్టేషన్ చుట్టూ వెళ్ళినాక ఈ కేసులో అరెస్టులు ఉంటాయి, మిగతా ఏ కేసుల్లో ఉండవు ఫ్యామిలీ మ్యాటర్స్లో. సో ఈ కేసులో అరెస్ట్ ఉంటుంది, అతను అరెస్ట్ చేస్తారు. వాడు ఒక 1 month 15 days జైల్లో ఉండి బెయిల్ తీసుకుంటాడు. కేసు నడుస్తూ ఉంటుంది, నడవనివ్వండి. ఆ తర్వాత అతను పెళ్లి చేసుకోవాలంటారా అన్నా, నువ్వు చేసుకునే ఉద్దేశం ఉన్నా చేసుకోండి, లేకపోతే కేసే నడవని నీ లైఫ్ నువ్వు చూసుకో. ఇది బెస్ట్ ప్రొసీడింగ్స్. అర్థమవుతుందా? ఇప్పటికైనా ఆ పని చేస్తే బెటర్. ఊరికి ఇట్లాగే కూర్చుని ఇన్స్టాగ్రాముల్లో ప్రేమలు, కాపురాలు, కడుపులు ఏంటి వ్యాపారం? అసలు ఏం చేస్తున్నారు? తల్లిదండ్రులు అంటే లెక్కలేదు, ఇష్టం వచ్చినట్టు చేయటం,
వాడు ఏం చేసినా పట్టడం, మళ్ళీ ఇటు షోలకు రావటం. షోల్లో ఏం చేస్తారు? ఏం చేస్తాం మేము? వాళ్ళతో మాట్లాడి ఏం చేస్తాం? ఏం చేద్దామని వస్తారు ఇక్కడికి మీరు? ఇంట్లో అమ్మ నాన్నల మాట వినరు, ఎవరి మాట వినరు, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తారు. మీరు చేసే పనులకి ఎవళ్ళెవళ్ళో ఏదో సాల్వ్ చేయాలి. రమ్య గారు వచ్చి ఏం చేస్తారు, నేను వచ్చి ఏం చేస్తాను? మీ అమ్మగారు ఏం చేయలేకపోతున్నారు కదా. ఏమన్నంటే ఇంక గట్టిగంటే చచ్చిపోతాం అంటారు. చచ్చిపోయి ఏం ఉద్ధరిస్తారు? ఏం సాధిస్తామని చచ్చిపోతారు మీరంతా. ఏదో చచ్చిపోతామని బెదిరిస్తారు. ఎవరిని బెదిరిస్తున్నారు? మీరు భూమికి భారం. చచ్చిపోయినా పెద్ద దేశంలో ఏం తేడా రాదు. ఆ రోజు ఆవిడ ఏడుస్తారు, లేకపోతే మీ అక్కలు ఏడుస్తారు, 2 రోజులు మర్చిపోతారు. అంతే తప్ప మీరు చేసే తప్పుడు పనులు మీరు ఆలోచించట్లా. మేము ఏదో దేశానికి సేవ చేస్తున్నామని చచ్చిపోతామని బెదిరించడం, లేకపోతే వాళ్ళని బెదిరించడం, కనపడ్డోళ్ళ ప్రేమించేసాం అనుకోవటం ఈ ఆటలుగా అయిపోయింది. ఇన్స్టాగ్రాముల్లో ప్రేమిస్తారా, ఫోనుల్లో ప్రేమిస్తారా? ప్రేమించిన 2-3 రోజులైనా కాపురం చేస్తారా? వాడు మళ్ళీ పెళ్లి చేసుకోవాలంటే ఆడే కావాలంటారా? ఏంటిది? ఏం ఆటలాడుతున్నారు? జీవితం అంటే లెక్కలేదు, జీవితానికి ఒక వాల్యూ లేదు, మనుషులకు వాల్యూ లేదు. ప్రేమ అంటే ప్రేమ వేరే ఉంటుంది. ప్రేమ అంటే ఇది కాదు ప్రేమ. ఇది ప్రేమ అని అనుకుంటే నువ్వు మోసపోతున్నావు. నువ్వు మోసం చేసుకుని అందరినీ మోసం చేస్తున్నావు. కానీ అర్థమవుతుంది అది. మరి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తావా? వెళ్ళండి, వెళ్ళి ఆ పని చేయండి. ఏనా కొంచెం అమ్మ చెప్పింది విను, ఎందుకంటే నీ జీవితం కోసమే కదా అమ్మ అంత ప్రయత్నిస్తుంది. అయినా నీకే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. అతను వచ్చి బతుకులాడితే నీ లైఫ్ ఇంపార్టెంట్ కాబట్టి ఒక కండిషన్స్ తోటి ఒక ఛాన్స్ ఇవ్వండి. నువ్వు ఇప్పుడు నన్ను నమ్మి నువ్వు కనుక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేస్తే ఇప్పుడు నేను చెప్పినవన్నీ జరుగుతాయి. అర్థమవుతుందా? ఏమైనా డౌట్ ఉన్నా మాకు ఫోన్ చేయండి అమ్మా, మేము అందుబాటులో ఉంటాం. ఆల్ ది బెస్ట్ నాన్న, జాగ్రత్త. వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు మనకి? మనం ఏం చేస్తాం? సీరియస్గా అడుగుతున్నాను నేను. అసలు ఇది ఒళ్ళు పొగరు కేసుల్లా కనపడుతున్నాయి కేసులన్నీ. ఎవరిలో ఫోన్లో మాట్లాడతారు, లేకపోతే ఇంకొకళ్ళేమో మ్యారేజ్ బ్యూరోలో చూసుకుని వచ్చేస్తారు, కాపురాలు చేసేస్తారు, కడుపులు అయిపోతాయి. వాళ్ళందరూ వచ్చి ఇక్కడ చెప్పడంతో అసలు మన సమాజం ఏమవుతుందని మనం టెన్షన్ పడాలా? లేకపోతే ఇటువంటి షోల్లో కూర్చున్నందుకు మనం సిగ్గుపడాలా? లేదా వాళ్ళని బాగు చేయాలా? ఇప్పుడు చదువుకున్న వాళ్ళు, చదువు రాని వాళ్ళు కూడా కాదు, ఎంతో కొంత చదువుకున్నారు, ఏదో పని చేసుకుంటున్నారు, సంపాదిస్తున్నారు. వీళ్ళు ఇట్లా మోసపోతున్నారంటే ఇంకెంతమంది చెప్పుకునే వాళ్ళు, వీళ్ళు చెప్పని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంటే అసలు ఇంతకుముందు క్యారెక్టర్ అనేవాళ్ళం, ఆ క్యారెక్టర్ అనేది అసలు లేదా? క్యారెక్టర్కి ఒక వాల్యూ లేదా? ఎక్కడ పడితే అక్కడ ఎవరితో పడితే వాళ్ళతో తిరగొచ్చా? ఈ సమాజం అక్కడికి వెళ్ళిపోతున్నాం. మనం ఒక పక్కన ధర్మం అంటాం, మన ధర్మాన్ని మించిన ధర్మం లేదు ప్రపంచంలో అని చెప్పుకుంటున్నాం మనం. ఈ ధర్మంలో మరి వాళ్ళ పిల్లలు ఇట్లా ఉంటాయంటే ఏం చేసుకోవాలి మనం? చెప్పుకున్నవి చెప్పని ఎన్ని ఉన్నాయి. సరే, యాక్చువల్గా ఈ స్టేజెస్ ఇట్లాంటివి దొరకడం అనేది ఒక అదృష్టం అండి. ఎందుకంటే జనాభా పెరిగారు, కోర్టులు, కౌన్సిలింగ్ సెంటర్స్ ఇవన్నీ సుప్రీంకోర్టు ఒక 5 years నుంచి స్టార్ట్ చేసినప్పటికీ అక్కడికి వెళ్తే వీళ్ళకి అంత స్పాంటేనియస్గా జడ్జిమెంట్ కానీ, ఒక సలహా కానీ, ఒక సజెషన్ కానీ దొరకట్లేదు. సో మనం ఇక్కడ ఉండి ఇవ్వడం వల్ల సిగ్గుపడాల్సిన అవసరం లేదు సార్. వాళ్ళందరికీ ప్రాపర్గా మనం ఒక మంచి గైడెన్స్ ఇస్తున్నాం. అది ఒకటి పుణ్యం అనే చెప్పాలి. ఎందుకంటే ఇలా కూడా చెప్పేవాళ్ళు దొరకట్లేదు బయట. వాళ్ళకి వెళ్ళాల్సిన ప్లేసుల్లో ఇన్ టైంలో వాళ్ళకి దొరకట్లేదు. 2, మీరు అన్నది సమాజం ఎలా మారిపోతుందండి అంటే ఎప్పుడు కూడా పరిస్థితుల ప్రకారం అన్ని టెక్నాలజీలు వాడుకుంటూ అందరూ మార్పులు వస్తున్నాయి, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అంటే టెక్నాలజీ ఒకటే కాదు సార్. ఒకప్పుడు ఒక ప్రాంతం వాళ్ళకి వాళ్ళ వరకే వాళ్ళకి సర్కిల్ ఉండేది. ఇప్పుడు సర్కిల్ అనేది చాలా వ్యాస్ట్గా వెళ్ళిపోయింది టెక్నాలజీ వల్ల. ఎవడు ఎక్కడి నుంచి అన్నా ఎలా అన్నా పరిచయం అవుతున్నారు. వాళ్ళు వేరే అబౌట్స్ ఏంటి, వాళ్ళు ఇదేంటి అని కూడా ఏమీ తెలియట్లేదు మనకి. సో దానివల్ల ఏంటంటే దీన్ని కంట్రోల్ చేయడం అవ్వదు. పరిస్థితులు తగ్గట్టు అందులో మోరల్ వాల్యూస్ ఇంక్లూడ్ చేసుకోమని మళ్ళంటి వాళ్ళని కూర్చొని కాస్త చెప్పుకుంటూ వెళ్ళడమే తప్ప. ఇక మీరు అన్న 3rd పాయింట్ ఫిజికల్ రిలేషన్స్. ఒకప్పుడు మనసు మాత్రమే వెళ్ళేది సార్. ఈ రోజున కళ్ళు వెళ్ళిపోతున్నాయి, శరీరాలు వెళ్ళిపోతున్నాయి. అవన్నీ అయినాకే డెసిషన్స్ తీసుకుంటున్న కల్చర్లోకి మనం దిగిపోతున్నాం. ఎందుకంటే వేరే కంట్రీస్ యొక్క కల్చర్ మనకు తెలుస్తుంది. అక్కడ అంత ఫ్రీగా ఉన్నప్పుడు ఇక్కడ మనం ఫైనాన్షియల్గా ఇండివిజువాలిటీ వచ్చింది ఒక్కొక్కరికి. పేరెంట్స్ మాట కానీ, చుట్టుపక్కల వాళ్ళ మాట కానీ, సమాజం మాట కానీ వీళ్ళకి భయం లేదు. ఒకప్పుడు సమాజం ఏమనుకుంటుంది, పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారనే భయంతో మనసు వెళ్ళిపోయినా మనుషులు అక్కడే ఉండేవాళ్ళు. దానివల్ల మోరల్ వాల్యూస్ కాస్త మిగిలేవి. ఈ రోజున అవి
అంత ఎక్సీడ్ అయిపోయి వెళ్ళటం వల్ల ఎవరికి మారల్ వాల్యూసా ఫిజికల్ రిలేషన్లు ఇలా వెళ్ళకూడదమ్మా అని చెప్పినా అండర్స్టాండ్ చేసుకునే పొజిషన్లో లేరు. ఎందుకంటే ఆ టైంలో వచ్చే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఒకప్పుడు అందుబాటులో ఉండేది కాదు కాబట్టి మేబీ వీళ్ళు వెళ్ళేవాళ్ళు కాదేమో. ఇప్పుడు అందుబాటులో ఉన్న అన్ని ఫెసిలిటీస్ దొరకడం వల్ల ఫిజికల్గా వీళ్ళు ఎక్సీడ్ అయిపోయి వెళ్ళిపోతున్నారు. దానివల్ల వీళ్ళ జీవితాలు వీళ్ళే నాశనం చేసుకుంటున్నారు సార్. పోనీ వచ్చిన ప్రాబ్లమ్స్ని తట్టుకుంటున్నారా? వెంటనే సూసైడ్ అటెంప్ట్స్. ఎవరికి లాస్ ఇవన్నీ? వాళ్ళ అమ్మ ఏడుస్తారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏడుస్తారు. సూసైడ్లు చేసుకోమని చెప్పలేం కదా. కాలం ఎంత ప్రాబ్లంనైనా ఎంత కష్టాన్నైనా తీరుస్తుంది సార్. అది కొంచెం వాళ్ళు రియలైజ్ అవ్వగలిగితే సూసైడ్లు చేసుకోకుండా ఆగుతారు. ఇక క్యారెక్టర్ ఎప్పుడూ ఇంపార్టెంట్ సార్. ఎవరో మనకు వచ్చి చెప్పవసరం, మన క్యారెక్టర్ మనం చూసుకుంటే తలెత్తుకొని బయట తిరగచ్చు. అది లేదు ఈ రోజున టీనేజర్స్కి కానీ జనాలకు కానీ. ఇమీడియట్గా పెళ్లి చేసుకోవడం, ఎందుకో విడిపోవడం, ఎందుకో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం. ఇక సమాజంలో ఉన్నంతలో మన వంతు ప్రయత్నం మన న్యాయం చేయడానికి, వాళ్ళకి మంచి సలహాలు ఇవ్వడానికి యూజ్ అవుతామని నా ఉద్దేశం. ఈ కేసులు నిన్న మొన్న పేపర్లో ఒకటి చూసాను సార్. ఫాదర్ వేసిన క్వశ్చన్కి నిజంగా సమాధానం ఎట్లా చెప్పాలో అర్థం కాల. మొన్న ప్రశ్నించలా, ఆయన జనరల్ పబ్లిక్ని అడిగాడు. ఆయన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళిద్దరూ పెళ్ళిళ్ళే సెటిల్ చేశారు, పెళ్లి చేసుకుందాం అంటున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్లు ఉంటున్నాయి కదా ఈ మధ్య, ప్రీ వెడ్డింగ్ షూట్లో వాళ్ళు ముద్దులు మురిపాయలు అన్నీ చేశారంట. చేసినాక పెళ్లి పీటల మీద కూర్చొని ఉండగా పెళ్లి కొడుకు మంచోడు కాదని ఎవరో చెప్పారు. పెళ్లి పీటల మీద ఆ తండ్రి ధైర్యం చేసి పెళ్లి క్యాన్సిల్ చేశాడు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఇప్పుడు ఆయన ఏమంటాడు, ఆయన ప్రశ్న ఏంటంటే, నేను పెళ్లి క్యాన్సిల్ చేశాను ధైర్యంగా, కానీ నిన్నటి దాకా నా కూతురు బ్రహ్మాండం అనుకున్న కూతురు ఆడితో ముద్దులు మురిపాలు చేస్తా వీడియో తీసి పెట్టారు. ఇప్పుడు అది అఫీషియల్గా తీసిందే, ఫ్యామిలీలు ఇష్టంగా తీసుకున్నాయి. ఇప్పుడు అది బయటకు వచ్చింది. ఆ రోజు పెళ్లిలో కూడా షోలో చేశారు వీళ్ళు. ఇప్పుడు నా కూతురు అంటే నేను తలెత్తుకోలేని పరిస్థితిలో ఉన్నాను అంటాడు. అది ఏం చెప్పాలి దానికి, అటువంటి దానికి సమాధానం మనకి? సార్ యాక్చువల్గా ఈ రోజున మీరు ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇవేమంటున్నారంటే కొన్ని సమాధుల్లో కూర్చొని కూడా దిగుతున్న హీనమైన స్టేజ్లోకి వెళ్ళిపోయారు. యాక్చువల్గా డాన్సులు వేస్తున్నారు, డాన్సులు వేస్తూ చాలా డ్రామాటిక్గా అయిపోయింది. యాక్చువల్గా మ్యారేజ్ అంటేనే మనం సాంప్రదాయాల్లో ఏ కంట్రీ ఏ కల్చర్లో అయినా, అంటే ఏ రిలీజియన్లో అయినా మనం మాట్లాడుకునేది ఆ టైంకి ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య వచ్చే చూపుల ద్వారా, ఆ పెళ్లిలో జరిగే స్పర్శ ద్వారా వచ్చే ఫీలింగ్స్లో వాళ్ళకు బాండింగ్ వస్తుంది అని. ఆ స్టేజ్ దాటిపోయి చాలా విచ్చలవిడిగా వెళ్తున్న సందర్భాలు ఇవి. అంత కాస్ట్లీగా పెళ్లి చేసుకోవాలనే కదా వాళ్ళ నాన్న డిసైడ్ అయ్యి వాటికి ల్యాక్స్లో ఇవ్వాల్సి వస్తుంది సార్. ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ ఫోటోగ్రాఫర్స్కి ఈ రోజున ల్యాక్స్లో వీళ్ళు ఫీజెస్ పే చేస్తున్న సందర్భం ఉన్నప్పుడు అది కావాలని చేసుకున్న విధానం, దానికి తగ్గ వచ్చే రిజల్ట్ కూడా వాళ్ళు కొంత ఫేస్ చేయాల్సిందే. వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెట్టుకుని ప్రీ వెడ్డింగ్ షూట్ సమాజాన్ని మనల్లో సమాధానం చెప్పమంటే కుదరదు. కానీ ఆయన తీసుకున్న డెసిషన్ కరెక్ట్ గా ఉంది, ఎందుకంటే ముందే రియలైజ్ అయ్యాడు. ప్రీ వెడ్డింగ్ షూట్స్ ని వాళ్ళు దానికోసం బాధపడతానంటే అవ్వదు. ఎందుకంటే ప్రీ వెడ్డింగ్ షూట్ ఎవిడెన్స్ లేకపోయినా ఎంగేజ్మెంట్ మ్యారేజ్ టైంలో చాలా జరిగిపోతున్నాయి, వీళ్ళు షికార్లకి వెళ్ళటం కానీ ఏదన్నా. సో ఇవి కామన్ గా అడ్జస్ట్ చేసుకున్న వ్యక్తే కొత్త అల్లుడుగా వస్తాడని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం సార్.